తెలుగు రాష్ట్రాల మధ్య బనకచర్ల వివాదం ముదురుతోంది. కేంద్రం జోక్యం కోరుతూ ఏపీ ప్రతినిధి బృందం ఢిల్లీ వెళ్లనుంది. ఇప్పటికే ప్రత్యేక బృందాన్ని ఢిల్లీ పంపాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. బనకచర్ల అనుమతుల కోసం కేంద్ర పెద్దలను కలవనున్నారు. సీఎం సారథ్యంలో వెళ్లాలా లేక లోకేష్ను పంపాలనే ప్రతిపాదనపై చర్చిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇరిగేషన్, ఫైనాన్స్ మంత్రులను పంపాలని మరో ఆలోచన కూడా చేస్తున్నట్లు సమాచారం. ప్రతినిధి బృందంపై సీఎం చంద్రబాబు తుది నిర్ణయం తీసుకోనున్నారు. బనకచర్లతో ఎవరికీ నష్టం లేదని ఏపీ ప్రభుత్వం చెప్తోంది. రాజకీయ ప్రయోజనాల కోసమే తెలంగాణలో రాద్ధాంతం చేస్తున్నారని ఆరోపించింది. వృధాగా పోయే గోదావరి జలాలపై తెలంగాణకు అభ్యంతరం ఏంటని ఏపీ సర్కార్ ప్రశ్నిస్తోంది. బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. తెలుగు రాష్ట్రాల మధ్య బనకచర్ల వివాదం ముదురుతోంది. కేంద్రం జోక్యం కోరుతూ ఏపీ ప్రతినిధి బృందం ఢిల్లీకి వెళ్లనుంది. ఇప్పటికే ప్రత్యేక బృందాన్ని ఢిల్లీకి పంపాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. బనకచర్ల అనుమతుల కోసం కేంద్ర పెద్దలను కలవనున్నారు. సీఎం సారథ్యంలో వెళ్లాలా లేక లోకేష్ను పంపాలనే ప్రతిపాదనపై చర్చిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇరిగేషన్, ఫైనాన్స్ మంత్రులను పంపాలని మరో ఆలోచన కూడా చేస్తున్నట్లు సమాచారం. ప్రతినిధి బృందంపై సీఎం చంద్రబాబు తుది నిర్ణయం తీసుకోనున్నారు. బనకచర్లతో ఎవరికీ నష్టం లేదని ఏపీ ప్రభుత్వం చెప్తోంది. రాజకీయ ప్రయోజనాల కోసమే తెలంగాణలో రాద్ధాంతం చేస్తున్నారని ఆరోపించింది. వృధాగా పోయే గోదావరి జలాలపై తెలంగాణకు అభ్యంతరం ఏంటని ఏపీ సర్కార్ ప్రశ్నిస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కాంతి అందిస్తారు. ఎస్ కాంతి. బనకచర్లకి సంబంధించి అటు తెలంగాణకి, ఆంధ్రాకి మధ్య రాజకీయంగా మంటలు రేగుతోంది. ఈ అంశానికి సంబంధించి ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎలా ముందుకు వెళ్ళాలి అనే అంశానికి సంబంధించిన ఏదైతే ఏపీ సర్కార్ ఒక కీలకంగా ఒక నిర్ణయం అయితే తీసుకుందని చెప్పాలి. అయితే బనకచర్ల ప్రాజెక్ట్ ను స్థాపించేందుకు ప్రాజెక్ట్ నిర్మాణం కోసం ఒక జలహారతి కార్పొరేషన్ లిమిటెడ్ ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ఉత్తర్వులను కూడా ప్రభుత్వం జారీ చేసింది. అయితే సముద్రంలోకి వృధాగా పోతున్న గోదావరి జలాలను రాయలసీమ, పల్నాడు ప్రాంతాలకు సాగునీరు, తాగునీరుగా అందించడమే సంస్థ లక్ష్యంగా పేర్కొంటూ ఇచ్చింది. అయితే బనకచర్లకి సంబంధించి ఈ వివాదం ఏదైతే ఉందో ఆ వివాదానికి సంబంధించినంత వరకు కూడా కేంద్రం దగ్గరికి ఒక బృందాన్ని పంపించి రాష్ట్రానికి కావాల్సినటువంటి అవసరాలని అన్ని కూడా వివరించేలాగా ఆ బృందం ఎక్స్ప్లెయిన్ చేసేందుకు ఒక నిర్ణయం తీసుకుంది. అలాగే దీనికి సంబంధించినంత వరకు కూడా ఇప్పటికే ఈ ఏదైతే కేంద్రం తీసుకున్నటువంటి నిర్ణయం కేంద్రం ఆల్రెడీ ఇచ్చినటువంటి డిపిఆర్ తో పాటు కొత్తగా ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి తెలంగాణకి మధ్యలో ఉన్నటువంటి విషయం ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి వివరాలన్నింటినీ కూడా కేంద్రంకి వివరిస్తూ కేంద్రం జోక్యం కోరే విధంగా ఢిల్లీకి ఒక ఏపీ ప్రతినిధి బృందం వెళ్లాలనే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తా ఉంది. అయితే దీనికి సంబంధించి ఇరిగేషన్, ఫైనాన్స్ మంత్రుల్ని పంపించాలనే ఒక ఆలోచనలో ఉన్నప్పటికీ కూడా అయితే దీన్ని లీడ్ చేసేందుకు అటు సీఎం చంద్రబాబు నాయుడు గతంలోనే ఢిల్లీ వెళ్ళినప్పుడు దీనికోసం ప్రస్తావించారు. అలాగే లోకేష్ తాజాగా ఢిల్లీ వెళ్ళినప్పుడు కూడా దీనికి సంబంధించినటువంటి బనకచర్ల అంశం పైన కూడా కేంద్ర మంత్రుల దగ్గర దీనికి సంబంధించినటువంటి ప్రస్తావన అయితే తీసుకురావడం జరిగింది. ఈ నేపథ్యంలో ఎవరి సారథ్యంలో వెళ్ళాలి అనే అంశానికి సంబంధించి ఒక నిర్ణయం వచ్చిన తర్వాత ఏపీ ప్రభుత్వం ముందుకు వెళ్లి ఢిల్లీ పెద్దల ద్వారా అటు తెలంగాణకి, ఆంధ్రప్రదేశ్ కి మధ్య సయోధ్య కుదిర్చేలాగా మాట్లాడాలని చెప్పి కోరుతున్నట్లుగా తెలుస్తోంది. అయితే బనకచర్లతోటి ఎటువంటి నష్టము లేదు, మిగులు జలాలను మాత్రమే మేము వాడుకుంటున్నాము అంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పదే పదే చెప్తున్నప్పటికీ కూడా తెలంగాణ మాత్రం రాజకీయ ప్రయోజనాల కోసమే అంటూ చెప్తున్న నేపథ్యంలో వృధాగా పోయేటువంటి గోదావరి జలాలకి సంబంధించి మేము యూజ్ చేసుకుంటే అభ్యంతరం ఏంటి అంటూ ఏపీ ప్రభుత్వం కూడా ఇప్పటికే పదే పదే చెప్తా ఉంది. అయితే వివాదాలు అవసరం లేదు, కేవలం డైరెక్ట్ గా కేంద్రంతో సంప్రదింపులు జరిపి అటు తెలంగాణకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి తోటి సయోధ్య కుదిర్చేలా అధికారులతో మాట్లాడి ఒక ఏదైతే వేస్ట్ వాటర్ ని మాత్రమే యూజ్ చేసుకుంటాము అనే విషయాన్ని కేంద్రం ద్వారా తెలంగాణకి చెప్పాలని చెప్పి ఏపీ ప్రభుత్వం భావిస్తున్నట్లుగా ఉంది. మురళి, ముఖ్యమంత్రి సారథ్యంలో వెళితేనే సమస్యకి తొందరగా పరిష్కారం దొరుకుతుందనేటువంటి మరొక ఆలోచన కూడా చేస్తున్నట్లుగా తెలుస్తోంది. కానీ లోకేష్ను ముందు పంపి తర్వాత సమస్య పరిష్కారం కాకుంటే అధినేత నేరుగా వెళ్లేటువంటి ఆలోచన కూడా చేస్తున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి ఏం చెప్తుంది కూటమి ప్రభుత్వం? యాక్చువల్ గా లోకేష్ అలాగే మంత్రులు, ఆర్థిక మంత్రులు, ఇరిగేషన్ మంత్రులతోటి ముందుగా ఒక ప్రపోజల్ పంపి ఢిల్లీకి సంబంధించినటువంటి
కేంద్ర నాయకులతోటి, కేంద్రంలో ఉన్నటువంటి ఇరిగేషన్ కి సంబంధించినటువంటి మంత్రులతోటి అలాగే అధికారులతోటి మాట్లాడి ఒక సయోధ్యకి తీసుకువచ్చిన తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు అలాగే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి సీఎం తోటి మాట్లాడే భేటీ కుదిర్చే అవకాశం కనిపిస్తా ఉంది. అయితే దీనికి సంబంధించి ప్రస్తుతం అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు వల్ల ఉపయోగాలు ఏంటి, తెలంగాణకి దీని వల్ల ఎటువంటి నష్టము లేదు అనే విషయాన్ని కేంద్రం ద్వారా తెలంగాణకి చెప్పించాలనే ఉద్దేశంతో ముందుగా లోకేష్ నేతృత్వంలో ఈ ఫైనాన్స్ మినిస్టర్ తో పాటు ఇరిగేషన్ మినిస్టర్ తో కలుపుకొని ఒక బృందంగా వెళ్లి ఢిల్లీలో ఇరిగేషన్ అధికారులతో కలిసి ఒక రిపోర్ట్ అయితే ఫైల్ చేయాలి. ఆ తర్వాత అప్పటికి కూడా పరిష్కారం లభించకపోతే దానికి సంబంధించినంత వరకు కూడా సీఎం నేతృత్వంలో తిరిగి మరొక ప్రయత్నం చేయవచ్చు. డైరెక్ట్ గా సీఎం తోటి ముందుగానే చేసినట్లయితే ఒకవేళ అభ్యంతరాలు వ్యక్తమైతే ప్రతిసారి కూడా సీఎం దానికి సంబంధించినటువంటి విషయంలో కలగజేసుకోవడానికి కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ప్రస్తుతం అయితే మంత్రుల బృందం లోకేష్ ఆధ్వర్యంలో ముందుకు వెళ్లాలనే ఆలోచనలో ఉన్నారు. అయితే దీనికి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ రిపోర్ట్ ని రెడీ చేసుకుని ఢిల్లీకి వెళ్లేదానికి సిద్ధంగా ఏపీ సర్కార్ ఉన్నట్లుగా తెలుస్తోంది మురళి. తెలంగాణలో బనకచెర్ల వివాదాన్ని రాజకీయ ప్రయోజనాల కోసమే వాడుకుంటున్నారనేటువంటి మరొక మాట కూడా ప్రస్తావించడం జరిగినటువంటి పరిస్థితి. దీన్ని ఎలా చూడాలి కాంతి? యాక్చువల్ గా తెలంగాణకు సంబంధించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్న సమయంలో కూడా తెలంగాణలో చాలా వరకు ప్రాజెక్ట్స్ ఏవి కూడా పర్మిషన్ తీసుకోకుండానే వితౌట్ పర్మిషన్ కన్స్ట్రక్షన్ చేసి దాని తర్వాత కూడా పర్మిషన్స్ తెచ్చుకున్నటువంటి ప్రాజెక్ట్స్ చాలా ఉన్నాయి. అయితే రాజకీయంగా దీనిని వాడుకోవడం కోసం ప్రతి విషయంలోనూ బనకచెర్ల ఇష్యూని రైజ్ చేస్తున్నారు తప్ప తెలంగాణకి ఆంధ్రాకి అంటే రెండు కూడా తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండాలనే ఉద్దేశమే ప్రస్తుతం కూటమి ప్రభుత్వానికి ఉంది తప్ప తెలంగాణకి అన్యాయం చేయాలనే అవసరం లేదు. ఖచ్చితంగా రాజకీయ ప్రయోజనాల కోసమే అనవసరమైన రాద్ధాంతాన్ని క్రియేట్ చేస్తున్నారు. కాబట్టి రాజకీయంగా కావచ్చు అలాగే ఆంధ్రప్రదేశ్ లో దీనికి సంబంధించి బనకచెర్లకు సంబంధించినటువంటి ఇష్యూని శాంతియుతంగానే పరిష్కారం చేసుకోవాలనే దిశగా అయితే ఏపీ సర్కార్ ఆలోచిస్తోంది మురళి. రైట్, థాంక్స్ ఫర్ అప్డేట్స్ కాంతి.